చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11వ తేదీన ఉమర్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో వ్యక్తి చనిపోయినట్లు చంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రౌతు గోపికి సమాచారం రావడంతో ఘటనా స్థలానికి క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలం వెళ్లి మృతి చెందిన వ్యక్తి వివరాలు సేకరించి పరిశీలించగా మృతుడు బాబానగర్ నివాసి అయిన మహమ్మద్ అజీజ్ అఖ్తర్గా గుర్తించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య ఆదేశాల మేరకు చంద్రాయణగుట్ట ఏసీపీ సుధాకర్ నిర్దేశాలకు చంద్రాయణగుట్ట ఇన్స్పెక్టర్ రౌతు గోపి డిఐ రామస్వామి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా తన చిన్ననాటి స్నేహితుడైన మహమ్మద్ యూసుఫ్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులను సౌత్ ఈస్ట్ డీసీపీ అభినందించారు. ఈ డిసీజ్డ్ అక్యూజ్డ్ ఇద్దరు కూడా ఆఫీస్ బాబానగర్ ఏరియాలోనే ఉండటం జరిగింది. అయితే డిసీజ్డ్ ఎప్పుడైతే దొంగతనాలకు అలవాటు పడి ఏదైతే క్రైమ్లో ఇన్వాల్వ్ అయినాడో అటు తర్వాత ఇతని యొక్క అక్యూజ్డ్ని కూడా యూసుఫ్ను కూడా అదే రకంగా క్రైమ్ చిన్న చిన్న నేరాలలో అంటే గాంజా చిన్న చిన్నగా అమ్మటం దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు అడగ జరిగింది. అజీజు వయసులో పెద్దోడు కాబట్టి ఇతన్ని కొంచెం యూసుఫ్ని కొంచెం బెదిరియటం, డబ్బులు అడగటం, డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో ఎలాగైనా అతన్ని తొలగించాలి అనేటువంటి ఉద్దేశంతో 10వ తారీఖు నాడు సాయంత్రం కలుసుకొని అతనితో పాటు తిరిగి రాత్రి 1 గంట ప్రాంతంలో ఈ జెప్టో స్టోర్ వెనక్కి తీసుకెళ్ళిన తర్వాత అతను ఆల్రెడీ అప్పటికే మత్తులో ఉండటం జరిగింది. అజీజ్ ఉండి నాకు అల్లి అక్కడ ఇతను యూసుఫ్ తోటి నాకు కొంచెం బంగారం విధంగా డబ్బులు కావాలి అని ఇతను గొడవపడే జరిగింది. లేకపోతే నేను కేసులలో ఇన్వాల్వ్ చేస్తా, పోలీసులకు పట్టిస్తా అని చెప్పేసి ఇతను బెదిరించడంతో ఇక తప్పక అర్థం లేకుండా ఇతను చంపాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ముందుగా ప్లాన్ ప్రకారం అతని దగ్గర ఒక చాకు కొనుక్కొని తీసుకొని రావడం జరిగింది. అప్పుడు బంగారం అతను తవ్వుతున్నట్టుగా నటించి అక్కడ బంగారం తీపిచ్చి వెనక నుంచి ఫస్ట్ ఒక రాయితోటి కొట్టి ఆ తర్వాత తన దగ్గర ఉన్న చాకు తీసుకొని పడటం జరిగింది. దీంతో అతను చనిపోయిన తర్వాత ఇతను తన యొక్క చాకును ఇంట్లో దాచిపెట్టి బట్టలను చేంజ్ చేసుకొని మల్లాపూర్ పై ఆ ఏరియాలో ఉండటం జరిగింది. అక్కడి నుంచి ఈ రోజు ఉదయం 10 గంటలకు పట్టుకొని వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి చాకు అదేవిధంగా బట్టలను కూడా స్వాధీనపరచుకోవడం జరిగింది.